ఆఫ్టర్ ఐఎమ్ లాంగ్ గుడ్. టైమ్ ఎప్పుడో బిగ్ బాస్కి వెళ్ళే ముందు ఒకసారి కనిపించావు, మళ్ళీ తర్వాత ఈరోజు వచ్చి కూర్చున్నావు. ఎస్. సో ఏమైపోయి అంటే ఆ టైంలో ఫుల్గా హల్చల్ చేసి యష్మి లేని ప్రోమో లేదు, యష్మి లేని ఎపిసోడ్ లేదు, యష్మి లేని ట్రోల్ లేదు, యష్మి లేని మీమ్ లేదు. అంత Yeah. హల్చల్ చేసి తర్వాత ఏమైపోయావు అసలు? ఏం అవ్వలేదు. ఐ వాజ్ జస్ట్ ఎంజాయింగ్ మై లైఫ్ అంతే. చాలా మంది అనుకున్నారు బిగ్ బాస్ తర్వాత ఇది బయటకి రాకపోతుంది ట్రోల్స్ వల్లనో ఇంకొకటి వల్లనో అని. కానీ నిజంగా బిగ్ బాస్ నుంచి బయటికి వెళ్ళగానే అది బిగ్ బాస్ని పక్కన పెట్టేశాను నేను. ఇంకా నా లైఫ్ ఏముంది, నా పర్సనల్ లైఫ్ ఏముంది, నా ఫ్యామిలీ ఏముంది, అదంతా చూసుకోవడానికి కొంచెం టైం పట్టింది. నేను ఆల్సో నీకు కూడా తెలుసు నాకు చాలా హెల్త్ ఇష్యూస్ అయిపోయింది. ఏంటని నాకు కూడా తెలీదు. నా లైఫ్ ఇప్పుడు ఇలా హెల్త్ ఇష్యూస్ అవ్వలేదు. రాగానే బ్యాక్ టు బ్యాక్ ఏదో ఒకటి అయ్యి నాకు ఇంకా విరక్తి వచ్చేసింది నా మీద నాకే. సో దానివల్ల నేను కనిపించలేదు అంతే. కానీ ఇంకేం దేనికి హెల్త్ ఇష్యూస్? హౌస్లో ఫుడ్ సరిగ్గా పడక లేదంటే మేబీ ఐ డోంట్ నో. ఎందుకంటే నేను అన్ని టాబ్లెట్స్ నా జీవితంలోనే తీసుకోలేదు. అన్ని ఇంజెక్షన్స్ తీసుకోలేదు, టాబ్లెట్స్ తీసుకోలేదు. బయటకు రాగానే చాలా హెల్త్ ఇష్యూస్ అయిపోయింది. హారబుల్.